వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వాళ్ళే లెక్క పెట్టుకున్నటువంటి ధనం ఉన్నా కూడా వారికి ఇంకా పోయేదానికి ధన సంపద అనే ఆశ ఉన్నది. కాబట్టి ఆశని నివృత్తి చేయాలని తల్లి గర్భము నుండి ధనము లేదు ఎంతరాదు. వారు మహా బ్రహ్మాండమైనటువంటి మొత్తం కంప్లీట్ గా పేరు కూడా కనబడుతున్నటువంటి బంగారం ధరించినటువంటి ఒక వ్యక్తి, 10 ఏళ్లకు 10 ఉగ్రాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి, వారికి 9 కొడుకులు 6 బిడ్డలు, అందరి కూడా వాళ్ళకి ఉన్న సంతానం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు సంతృప్తి చెందక చనిపోయిన తర్వాత దింపుడు కళ్ళ దగ్గరికి తీసుకుపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఉన్నాయన్ని తీసేసుకున్నారు. ఒకనాడు చనిపోయిన తర్వాత 2వ నాడు పెడితే ఆ మనిషి అవయవాలన్నీ ఉబ్బిపోతాయి. ఆ 10 ఏళ్లకు ఉంగరాలు ఉన్నాయి కాబట్టి ఆ 10 ఏళ్ళు కూడా ఉబ్బిపోయి తీస్తే రాలేదు. అంటే మన కంపరం కొట్టేది గొడ్డలు తీసుకొచ్చి కొట్టేయి ఏళ్ళు కొట్టేసి తీవ్ర బంగారం తల్లి గర్భం నుంచి ఏ విధంగా తెచ్చుడో బంగారం కూడా వచ్చకుండా రాకపోతే వారిని చంపే శవాన్ని కూడా తీసుకొని తీసుకున్నారు. ఇప్పుడైనా జ్ఞానిపై ఉన్న డబ్బును సద్వినియోగం చేసి 10 మందికి దానం చేసి 10 కుటుంబాలు బాగు చేసి అన్నదానం పెట్టు, ఇటువంటి సేవ కార్యక్రమాలు